Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. He giveth power to the faint. Isaiah 40 chapter 29 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. అదేమనగా, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చువాడు. మన దేవుడు బలము కలిగిన దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన తన ప్రజలైన వారు శ్రమలోను బానిసత్వంలో సొమ్మసిల్లిపోయి ఉన్నప్పుడు ఆయన తన బలాన్నిచ్చి తన ప్రజలను బలపరిచేవాడుగా అని వాగ్దానం చేస్తున్నవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసంతో ఉండకుండా ఆయన యందు అపనమ్మకంతో వాళ్ళు జీవిస్తున్నప్పుడు, వారు ఎప్పుడైతే ఆ యొక్క శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, అంతకుముందు పితరులైన వారి ఎడల దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో తెలుసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి మొరపెట్టారు. వారు ఆకలి దప్పుల చేతను, వారి యొక్క దోషముల చేత, కష్టం చేత సొమ్మసిల్లిపోయి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు, దేవుని యొక్క బలము కావాలని అడిగినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనని, వారి యొక్క హృదయాన్ని, ఆ యొక్క పశ్చాత్తాపాన్ని దేవుడు గుర్తించాడు. దేవుడు వారి కొరకు మోషేని పంపిస్తాడు. ఆ మోషే గారి ద్వారా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి, ఆ యొక్క సొమ్మసిల్లిన ఆ పరిస్థితి నుంచి దేవుడు మోషే ద్వారా వారికి బలమిచ్చి వారిని అక్కడి నుంచి విడుదల చేస్తాడు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మనల్ని ఎంత మాత్రమునూ విడిచిపెట్టేవాడు కాదు. మన బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు చూసి ఊరక ఉండే హృదయము దేవునికి లేదు. ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కరుణామయుడని ఆయనకి పేరు ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఎలాంటి సందర్భంలో అయినా సరే దేవుని యందు మనము నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆయన ప్రేమించినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యములను చేస్తాడు. నేను అలాంటి గొప్ప విశ్వాసమును, అలాంటి ప్రేమను దేవుని ఎడల కనబరిచినట్లయితే దేవుడు మనకి సొమ్మసిల్లిన పరిస్థితులన్నిటిలో నుంచి మనకి బలాన్నిచ్చి లేవనెత్తే దేవుడుగా మన యేసు ప్రభు వారు ఉన్నారు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుడికి ఎన్నో వందనాలు, స్తోత్రములు చెల్లించుకోవాలి. నేను అలాగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉంటున్నామా అని మనం పరీక్ష చేసుకుందాం. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. దేవా ప్రభువా, మేము అందరము ఏదో ఒక సందర్భంలో నీ యందు అవిశ్వాసంతో మేము మా యొక్క పాపములను, మా యొక్క వ్యతిరేకమైన మనసును బట్టి మేము నీకు వ్యతిరేకంగా జీవిస్తూ, అందునిమిత్తము మేము మా సంతోషాన్ని, సమాధానమును, మా బలాన్నంతటినీ కూడా పోగొట్టుకొని సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉన్నవారముగా ఉన్నప్పుడు మాకు బలమిచ్చే దేవుడుగా నువ్వు ఉన్నావని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియచేసినందుకు మీకు ఎన్నో వందనములు దేవా. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడి వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో, వారి హృదయంలో నీవే దేవుడవని, నీవే బలమిచ్చువాడవని, నీవే అన్నిట్లో నుంచి విడుదల చేసే గొప్ప శక్తిమంతుడు అని, నమ్మకమైన దేవుడు అని, గొప్ప కార్యాలు చేసే దేవుడు అని నమ్మేటకు అట్టి కృపను వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరునట్లు అట్టి సమాధానమును, అట్టి ప్రార్థనను అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున
అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.